అందరూ ఏంటంటే ఇప్పుడు తనుజ మీద ఏడుస్తూ ఉన్నారు. లైక్ ఎలా అంటే 100 days తను యాక్టింగ్ చేస్తూనే ఉంది. ఫస్ట్ టైం 100 days మేము బిగ్ బాస్ లో సీరియల్ చూసినామని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ దీని మీద నువ్వేమంటావు? ఎన్నైనా ట్రోలింగ్ ఏంట్రా బాయ్, కొట్టారు తీసుకుంటాం. తనుజక్క ఫైనలిస్ట్ సెకండ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు. బర్తింగ్ ఏంటంటే తనుజక్క వల్ల లేసాడు కాబట్టి చాలా అనిపించింది. తనుజక్కని ఎంతైనా అనుకుంటారా బాయ్ నెగిటివ్, ఇంకా మహా అయితే ఒక 6 రోజులు 5 days అనుకుంటారా. మీ తిట్లే మా అక్కకి దీవెళ్ళరా బాయ్, పక్కా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు కానీ అదే మా తనుజక్క ఉంటే జస్ట్ ఇది శాంపుల్ అంతే. ఇంకా నెక్స్ట్ వీక్ మాత్రం అక్క ఫస్ట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సెకండ్ ఉంటాడు. ఇంకా అది మాత్రం ఫిక్స్. అదే బర్నీ గారు వచ్చిన అది కంపల్సరీ అన్న మనం ఫేర్ ఎలిమినేషన్ అది. ఎందుకంటే ఇంకా 1 week ఉంది కాబట్టి బయటకు వచ్చేయడం అది కన్ఫర్మే. ఎందుకంటే ఎలకాలం దాంట్లో ఉంచలేరు కన్నా మనకి కూడా చూడడానికి బోరు పడుతుంది. సంజయ్ గారు అని బర్నీ గారు అనుకున్నాం కదా అక్క పోయిన వీక్. బట్ థింగ్ ఏంటంటే సంజయ్ గారు సేఫ్ అయ్యారు, టాప్ 5 లో ఉన్నారు. పాపం బర్నీ గారు బయటకు వచ్చారు, అదొక్కటే బాధ అనిపిస్తుంది. టాప్ 3 ఎవరు? డెమన్ పవన్ వచ్చాడా? పాపం అదే ఇమాన్యుయల్ అంత ఘనంగా అసలు వీళ్ళంతా ఇద్దరు కామన్ మ్యాన్లు. ఇన్ని రోజులు కెమెరా ముందు కష్టపడుతూ కామెడీ చేస్తూ ఉన్న 3rd place కూడా రాకండి, మరీ 4th అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఏంటంటే కామన్ మ్యాన్లు వచ్చారు కదా, అది మాత్రం హ్యాపీ రా బాయ్. ఇన్ని రోజులు ప్రతి సినిమాలో కానీ ప్రతి దానిలో ఆర్టిస్టులు ఫేమస్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్లు ఎవరు రెస్పెక్ట్. ఫస్ట్ సారి బిగ్ బాస్కి ఒక కామన్ మ్యాన్ 2 persons ఉన్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఏంటంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ కాబట్టి నేను ఆమెకే కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అంతే. ఎంత చేసినా అన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ కొంచెం ఆర్మీ కాబట్టి తనకి రెస్పెక్ట్ ఇచ్చి గెలవాలని చెప్తున్నారు. ఒక విషయం చెప్పనన్నా, ఒకవేళ ఆర్మీ పవన్ గెలిచినా సరే తనుజకి ఇవ్వమంటాడు, అది మాత్రం పక్కా. ఇస్తే మాత్రం ఇంకా అది తన లైఫ్ కదా అక్క. అంటే తన పర్సనల్ డబ్బులు ఉంచుకోవాలో లేదని తన నాగార్జున కూడా అది ఎదురు చెప్పడు కాబట్టి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచాడే అనుకో, ఒకవేళ గెలిచిన మాత్రం తనుజకి ఇవ్వనా అంటాడు, పక్కా అంటాడు. తన మనసులో పక్కా ఉంటుంది. తనుజక్క చూసారక్క, ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేసినా కూడా 50% ఇస్తుంది తనుజక్క. అది మాత్రం చాలా అనిపించింది. టాప్ 5 ఉన్నారు కదా అబ్బా, ఏముందిరా కిక్కు. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇప్పుడు వచ్చింది కిక్ అసలుకి. నెక్స్ట్ వీక్ ఇంకా ఏమవుతుందా, ఎవరు గెలుస్తారని చెప్పి చాలా ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, తనుజాని కానీ పవన్ కళ్యాణ్ కానీ బిగ్ బాస్లో వెళ్ళిపోతే అన్నపూర్ణ స్టూడియో వేరే రేంజ్లో ఉంటుంది. పోయినసారి కానీ ఈసారి మాత్రం రచ్చరచ్చంటుంది. నాగార్జున సార్ దయచేసి తనుజాని కానీ పవన్ ఇద్దట్లో ఎవరైనా గెలిపించండి. 100% ఒక లేడీ టైగర్ టాప్లో ఉంచడానికి ట్రై చేయండి. సంజయ్ గారిని టాప్ 5 లో ఉంచడమే గ్రేట్ అనుకున్నారన్న. బర్నీ గారిని ఉంచారనుకున్నారు, సంజయ్ గారు విన్నారు అంతే. మరి ఏం జరుగుతుందో ఏంటో మనకి తెలియదు అన్న. ఇప్పుడే అసలు మనకి కొంచెం తెలిసిపోయింది అన్న, 75% లీక్ అయిపోయింది. ఇమాన్యుయల్ అసలు 3rd కూడా లేకుండా 4th లో ఉన్నాడు చూసారా, అదొక్కటి చాలు. పోయినసారి నాగార్జున సార్ ఒకటి చెప్పారు, సోమశెట్టి అని బర్నీ గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు. ఈ వీక్ పంపించేశారు కదా, ఆయన నోటి సత్యాలు ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం నడుస్తుంది ఓ మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్, పవన్, తను ముగ్గురులోనే ఉంటుంది. ఓవర్ యాక్షన్ ఏముందన్న, ఎవరైనా మనం ఆ మాట్లాడడము మంచిగా గెలవాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది, దాని ఓవర్ యాక్టింగ్ అనుకోకూడదు. తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాండి, దయచేసి మనం ఇన్ని రోజులు కష్టపడింది తనుజ అన్నది ఈ వీక్ ఒక్క 5 days ఉంది, ఆమెకు సపోర్ట్ చేయండి ఓకేనా. దయచేసి ఒక లేడీ టైగర్ ని గెలిపించండి బిగ్ బాస్. ఏంటన్నా డెమోన్ పవన్ హ్యాపీ. రీతు చదువుపోయిందా దద్రం పోయింది అనుకున్నాడు, పాప 1 months బయట విషయం చెప్పేశాడు. కాబట్టి రీతు ఉంటే ఆ టాప్ 5 లో కూడా ఉండేవాడు కాదన్న, పక్కా చెప్తున్నా. టాప్ 5 లో ఉండేవాడు, ఆయన ప్లేస్ లో బర్నీ గారు ఉండేవాళ్ళు. ఏమో ఇంకా దేవుడు దయవల్ల కామన్ మీద కష్టపడ్డాడు కాబట్టి ఆ దేవుడు అట్టవరకే ఉంచాడు. అది అయినప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళినా సరే మళ్ళీ రీతుకు 5 lakhs పెట్టి ఏదో గిఫ్ట్ కొనిస్తారు అంతే, పక్కాది. విన్నర్ తనుజ, రన్నర్ పవన్ కళ్యాణ్. జై తనుజ, జై బిగ్ బాస్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.